రెండో ముక్క నుంచి తేడు కొంచెం వేరేలా అనిపించింది. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్లో వచ్చేసరికి నేను మిమ్మల్ని ఒక చాక్లెట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాక్లెట్ యూనిట్కి తీసుకెళ్ళబోతున్నాను. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. చాలా బాగుంటుందని విన్నాను. అంటే చూడడానికి, టేస్ట్ నాకు తెలియదు. రేట్లు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏమున్నాయి ఏంటి అనేది నేను చూసి మీకు కూడా చూపిస్తాను. వీడియో అయితే మాత్రం చాక్లెట్ లవర్స్కి ఒక హెవెనే. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయలో ఇక్కడ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. అవన్నీ ఏవో చాక్లెట్లు అలా కిందకు వస్తున్నాయి. ఇది చూసి వలీగాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు వలి? దరిద్రుడా, ఇవన్నీ చూడండి చాక్లెట్ అక్కడ వేసారు. ఇవేమో అరే కోకో బీన్స్ అనుకుంటా వలి. ఇవి కోకో బీన్స్ కదా, కోకో బీన్స్. వీటితోనే చాక్లెట్లు తయారవుతాయి. అక్కడ చూసారు కదా కోకో బీన్స్, అవి ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి లోపల ఉన్నాయి, సౌండ్ వస్తుంది. ఇవన్నీ ఏంటో. ఈ కింద ఇది కోకో పౌడర్ అంట. ఇక్కడ మొత్తం కూడా ఎలా ఫెర్మెంటేషన్ అవుతుంది, ఎలా జరుగుతుంది ప్రాసెస్, అవన్నీ ఉందన్నమాట. ఆ కోకో బీన్స్ ఏవైతే ఉంటాయో అవి స్లోగా డ్రై చేస్తారు. డ్రై చేసి అందులో ఉన్న వాటర్, ఆ తేమ ఏదైతే ఉందో అది పోయేదాకా తీసుకొస్తారు. హార్ష్ ఇండియన్ సన్ నుంచి అవాయిడ్ చేస్తూ, హ్యాండ్ ఇన్స్పెక్టెడ్ చేస్తూ, మిషన్తో గ్రేడ్ చేసి సైజ్ ప్రకారం అప్పుడు రోస్ట్ చేస్తారంట. చాలా ఉంది, మొత్తం ప్రాసెస్ ఉందన్నమాట ఇక్కడ రాసి. అక్కడ మనం బీన్స్ ఏదైతే చూసామో అవన్నీ కూడా ఇక్కడ రోస్ట్ చేస్తున్నారనమాట. ఇదిగోండి, ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి రోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కనిపించే చాక్లెట్లు ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా మనం వెస్ట్ గోదావరిలో పండిన కోకో బీన్స్ నుంచి తయారు చేసిన చాక్లెట్లు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. చాలా ప్రీమియం అనమాట. రేట్లు కూడా చెప్తా. ఇంకోటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం కిచెన్ మేకింగ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ అనమాట. ఎంత నీట్గా మనం అలా ప్రతిదీ కూడా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైనింగ్ ఉంది, పెద్ద డైనింగ్. వావ్, చూద్దాం వెళ్ళి ఏమన్నా కొన్ని తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. మనకి ఇక్కడ బోర్డుల మీద A to Z మేకింగ్, అక్కడి నుంచి 1 2 3 4 5 6th ఏంటి, 6th స్టెప్ ఏంటి, అలాగ మొత్తం అన్నీ రాశారనమాట. ప్రతిదీ కూడా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు మనం కొన్ని తినడానికి వెళ్దాం కిందకి, చూద్దాం ఏముంటాయి అనేది. మీరు ఎప్పుడైనా చాక్లెట్ వడియాలు చూసారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాక్లెట్ వడియాలు. అదిగోండి, చాక్లెట్తో వడియాలు వేస్తున్నారు. నీట్గా 1 by 1 పెడుతున్నారు. అలాగా చాక్లెట్ వడియాలు మేకింగ్ ఏంటి? గొబ్బెమ్మలు పెడుతున్నారు. మొహమెంట్ అంత తెల్లగా ఉంది. మేకప్ వేసుకున్నానంటారేమో. లైటింగ్ నాలుగు తెలుసు, నీకు అంత సీన్ లేదని వాళ్ళకి కూడా తెలుసు. సిట్టింగ్ చాలా తక్కువ ఉంది, చాలాసేపు పడుతుంది అంట. 30 minutes వెయిటింగ్ అన్నారు. వెళ్ళిపోవాలనిపించింది కానీ ఎలాగో వచ్చాం కదా, మరి వీడియోకి న్యాయం చేసినట్టు ఉండదు టేస్ట్ చేయకపోతే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. మీకు చూపిద్దామని ఒక లైక్ కొట్టండి. ఇక్కడ చూడండి సింపుల్గా ఉంది. ఫస్ట్ హార్వెస్టింగ్, పండిస్తారు, తర్వాత క్లీన్ చేస్తారు, తర్వాత ఫెర్మెంటేషన్ చేస్తారు, తర్వాత దాన్ని ఎండబెడతారు, తర్వాత దాన్ని సార్టింగ్ చేస్తారు. అంటే దేనికి సైజుకి తగ్గట్టు పక్క పెడతారు. దాని తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ పెట్టలేదు ఏదో చేస్తారు, చాక్లెట్ చేస్తారు. ఒక 40 minutes వెయిట్ చేసిన తర్వాత మనకి టేబుల్ సెట్ చేశారు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి ఇలా కిందకి దిగాలన్నమాట. అండర్ గ్రౌండ్లో ఉంది డైనింగ్. రాగానే వాటర్ పెట్టారు. తీయగా ఉన్నాయి వాటరు, చాక్లెట్ కలిపారు. నిజంగా రా, తీయగా ఉన్నాయి. తాగి చూడు. తాగాను నేను, చేదుగా ఉన్నాయి. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినంత మాత్రం తీయగా ఉంటాయండి, నీళ్ళలాగే ఉన్నాయి. వాటర్ లాగే. ఆర్డర్ అవ్వడానికి అరగంట పట్టింది. మాకు అర్థం కాదు, ఏం అడిగినా సరే లేవంటున్నారు. వీకెండ్ కదా అంటున్నారు. అందుకనే ఉన్నట్లో నెతికి ఒక 3 items ఆర్డర్ ఇచ్చాం. వాటి కోసం వెయిటింగ్. అందరూ నన్ను క్షమించాలి. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఐటమ్ కెమెరాలో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. అందుకనే శాండీ తన రీల్ కోసం రికార్డ్ చేసుకున్న వీడియోలు అడిగి చూపిస్తున్నాను. ఈ ఐటమ్ పేరు వచ్చేసరికి కోకోనట్ మ్యాంగో పుడింగ్ అంటమయ్య. టీ కప్ అంత ఉంది, అందులో తీసుకుని వచ్చారు. రేట్ లాస్ట్ లో ఎలాగో చూస్తారు మీరు బిల్లులో. ఇక దాన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేసాము. ఇది ఎలా ఉందంటే పైన మామిడి తాండ్రలా పెట్టి లోపల చిన్న చిన్న మామిడికాయ ముక్కలేసి లోపల రైస్ ఉంది. ఆ రైస్ ని జాస్మిన్ రైస్ అంటారంట. కరెక్ట్ గా చెప్పాలంటే పరవన్నంలో మామిడికాయ నంచుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. నెక్స్ట్ ట్రిపుల్ చాక్లెట్ చీజ్ కేక్ చూడండి ఎలా ఉందో. ఇందులో మొత్తం 3 చాక్లెట్లు వచ్చినాయి అనమాట. ఇంకా దీన్ని అలా కట్ చేసి అలా టేస్ట్ చూద్దాం. ఇంకా దీన్ని టేస్ట్ చూద్దాం. బా ఫుల్ చాక్లెట్. కానీ మనం రెగ్యులర్గా తిన్న చాక్లెట్లు అనిపించట్లేదు. వాళ్ళు అరే ఇది ఎలా ఉందనుకుంటున్నాం, బూస్ట్లా ఉంది.
కుత్తి బూస్ట్ తింటే ఎలా ఉంటుంది అలా ఉంది వాళ్ళు. చాక్లెట్ చీజ్ కేక్లు కొంచెం అలాగే ఉంది. కానీ బాగుంది. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది, చాలా బాగా నచ్చుద్ది. ఇప్పుడు వైగాడు దీన్ని ఏమని వర్ణిస్తాడో చూద్దాం. ఏంటి చెప్పు పరిస్థితి? బా చాక్లెట్ అయితే గట్టికి కొట్టాడు. ట్రిపుల్ చాక్లెట్ అన్న పేరుకి న్యాయం చేశాడు. బాగుంది. బాగుంది అన్నది కాదు, ఎలా ఉంది ట్రిపుల్ చాక్లెట్ లా ఉంది. తినేవాళ్ళు చూసేవాళ్ళు ఫీల్ అవ్వాలి మనం చెప్పామంటే. ఒక టైప్ ఆఫ్ టేస్ట్ కంపేర్ చేయి. కింద కేక్ తగులుతుంది, పైన ఒక లేయర్ చాక్లెట్ తగులుతుంది, ఆ పైన ఇంకో లేయర్ చాక్లెట్ తగులుతుంది, ఆ పైన వైట్ కలర్. ఇది అంత వర్ణించడానికి ఏం లేదురా, బాగుంది అంతే. ఈ ఐటెం చూడండి ఎంత బాగుందో, ఫుల్ కలర్ఫుల్గా ఉంది. దీని పేరు వచ్చేసరికి హ్యాజిల్నట్ బెర్రీ ఫ్రెంచ్ టోస్ట్ అంట. కింద అది బ్రెడ్, అది పైన చాక్లెట్ వేసారు, దానిపైన కొన్ని ఫ్రూట్స్ వేసారు, యాపిల్, జెల్లీ, నెక్స్ట్ బెర్రీస్, ఆ తర్వాత ఇదేంటిది స్ట్రాబెర్రీ అన్న, స్ట్రాబెర్రీ, ఆ పైన కొంచెం ఆ షుగర్తో కోటింగ్, షుగర్ని జల్లారు అనమాట. ఈ ఆకులేంటో ఎంత క్లాస్గా ఉందంటే ఇలా మనం తినే టైప్ ఫుడ్ కాదు ఇది. భలే ఉంది చూడండి. చూడడానికి అయితే దీని కాస్ట్ ఎంతో చెప్తా, మైండ్ పోద్ది మీకు. పై పౌడర్ అది షుగరు. ఇదేంట్రా ఇది? ఈ బెర్రీ ఏంట్రా? రాస్బెర్రీయా? బ్లూబెర్రీ ఒకటి. ఇదేంటిది? మల్బరీ. ఎస్, మల్బరీ. బాగుంది చూడడానికి అయితే, భలే ఉంది. ఇది తినడానికి ఒక పద్ధతి ఉంది. దానికి ముందు ఒక నైఫ్, ఒక ఫోకు తీసుకుని కట్ చేసి, ఇటు పక్క కూడా కట్ చేసి, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడంటారు అది. దీన్ని టేస్ట్ చూద్దాం, టేస్ట్ చేసేద్దాం. చెప్పండి, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. టేస్ట్ అలా ఉంది, ఇలా ఉందని చెప్పండి. రకరకాలుగా ఉంది మాస్టరు, ఒక మాటలో వండించలేకపోతున్నాను. మళ్ళీ నీ సోసం వచ్చింది ఏంట్రా? ఎగ్, ఫ్రెష్ ఫ్రూట్స్. 2వ స్పూన్ బాగానే అనిపించింది, 3వ స్పూన్ కూడా తినేద్దాం. సాసులు అంటే కింద చాక్లెట్ అవి ఇవి వేశారు. ఈ బయట తెలిసిపోద్ది విషయం ఏంటో. పెట్టుకోగానే న్యూస్ వాసన వస్తుందిరా. ఎప్పుడైతే నవ్వులుతున్నామో వేరే ఫ్లేవర్లు తెలుస్తూ బాగుంది. నేను చూడలేదు. తుంచుడు ఎలా ఉందో. లీగడ్ తింటున్నాడు ఇప్పుడు. నీ వాసన వచ్చిందిరా, చెప్పాను కదా. స్మెల్ నాకు తెలిసి ఆ ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎల్లో కాకుండా, దాన్ని రాసేసాడేమో పైన. అలాగే చేస్తారేమో మరి. లేకపోతే బ్రెడ్ని తీసుకెళ్ళి అందులో ముంచేసి, నార్మల్గా అయితే అందులో ముంచితే టోస్ట్ చేస్తారు, ఫ్రై ఏదో చేయలా. ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి? ఫ్రూట్స్ తినచుడు. యాపిల్ కూడా నీ వాసన అంటూ పోయింది. ఇంకో ముక్క తినరా. 2వ ముక్క నుంచి తేడు కొంచెం వేరేలా అనిపించింది. జెల్లీ స్ట్రాబెర్రీనా ఏంటో తనకి ఇవ్వండి. బాగుంటుంది అంట. తనే నోట్లో పెట్టు. బాగుంటుంది అన్న. బాగుంటుంది మరి. బాగుంటదేమో మరి. ఇక్కడ ఎలా ఉంది ఏంటో. బాగుండొచ్చేమో కానీ బాగా పుల్లగా ఉంది. ఎలా ఉంది ఓవరాల్గా? నీసు వాసన మాత్రం కొంచెం ఎక్కువనే వచ్చింది. బిల్లు చూడండి, ట్రిపుల్ చాక్లెట్ చీజ్ కేక్ 333 వేసి, ఇదేంటి 349 రూపాయలు వేసారండి. అదేదో బెర్రీ హ్యాజిల్నట్ అండ్ బెర్రీ అది తిన్నాం కదా, ఫ్రెంచ్ టోస్ట్, అదే 525 రూపాయలంట. కోకోనట్ మ్యాంగో పుడింగ్ 281. రే ఇక్కడ 281 ఉంది, ఇక్కడ 295 ఉంది ఏంట్రా? దీనికి జిఎస్టీ వేసి ఇది వేసారు. ఇదంతా బాగానే ఉంది. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ జిఎస్టీ అమౌంట్ వేసారు, బట్ ఇది యాడ్ చేయలేదు అనమాట. 1225కి జిఎస్టీ కలిపితే 1286 అయింది. 1286 మొత్తానికి అలా జరిగిందనమాట. అది మా మ్యాటర్. దీని పేరు మనం అనమాట, మనం చాక్లెట్. ఇది బంజారా హిల్స్ లో ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ట్రై చేయొచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.